చాలా ఇంకా తేనా? సరే నువ్వు రెస్ట్ తీసుకో, ఏమైనా కావాలంటే అడుగు, వస్తానే. బాయ్. చెప్పే జాగ్రత్తగా విను. ఈ బిడ్డ అయితే నీ కడుపులో పెరుగుతున్నాడు అనే భ్రమలో ఉన్నావో, ఆ బిడ్డ చంద్రముఖి కడుపులో పెరుగుతున్నాడు. ప్రమాణాన్ని తూట్లు పొడిచే ఒక మిస్సైల్ని మీ మీదకి వదలబోతున్నాను. అది కూడా ఈ ఇంట్లోనే ఉంది. అతి త్వరలో మహి మా అక్క మెడలో తాళి కట్టే రోజు రాబోతోంది. అలా తాళి కట్టిన మరుక్షణం అప్పుడు మీరే మీ చేతులతో మహిని ఈ కుటుంబం నుంచి విడదీస్తారు. నా చేతులకి మట్టి కూడా అంటదంటీ. ఐశ్వర్య, అరే అదంతా కోపమే. నా ముందు చూపించే కోపం అక్కడ ఇంకాస్త చూపించాల్సింది. ఏదేమైనా నీ నటన ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఐశ్వర్య. అప్పుడే కదా ఈ కుటుంబాన్ని విడదీయగలిగేది, నన్ను గెలిపించేది. నేనంటే ప్రాణం ఇచ్చే కుటుంబం ముందు చిన్న చీర కోసం గొడవ పడేలా చేసావు కదే రాక్షసి. నీ బాధ అర్థం చేసుకోగలను ఐశ్వర్య, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. మహి తట్టుకోలేని విషయాన్ని మహికి చెప్పకుండా కేవలం నీ కోసం ఆగాను. అలాంటిది నా కోసం ఇలాంటి చిన్న చిన్న గొడవలు పడలేవా ఐశ్వర్య? ఇలా ఇంకెన్ని రోజులు నన్ను క్షణ క్షణం చంపుతావే? భవానీ ఆంటీని ఒక్క మాట అంటుంటే గుండె పిండేసినట్టయింది. ఇంకెన్ని రోజులని నన్ను అడుగుతావేంటి? అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మహిని ఈ కుటుంబం నుంచి ఎంత త్వరగా విడదీసి నీతో తీసుకెళ్తే మహి వాటా మహికిస్తా. మళ్ళీ మీ జీవితాల వైపు కన్నెత్తి కూడా చూడ్ను. నువ్వు, నీ మహి, మా అక్క, నీ కొడుకు, మీ నలుగురు హ్యాపీగా ఉండొచ్చు. నాకు కావాల్సింది అఖిలాండేశ్వరి ఓటమి. కావాలంటే నన్నెంతైనా బాధ పెట్టు, కానీ నా కుటుంబాన్ని విడదీయమని చెప్పకు. నీకు దండం పెడతాను. నీకు వేరే ఆప్షన్ లేదు ఐశ్వర్య. ఒకవేళ నువ్వు కాదు, కూడదు, చెయ్యను అని మొండిగా వాదించావే అనుకో, నేను నా రూట్లో వెళతాను. అది చాలా వైల్డ్గా ఉంటుంది. అడవిలో పులి జింకల్ని వేటాడినట్టుంటుంది. గుర్తు పెట్టుకో. నన్ను క్షమించండి ఆంటీ. కలిసుండి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండడం కన్నా మనుషులుగా విడిపోయి మనసుల్లో దగ్గరగా ఉండటం మంచిదనిపిస్తుంది.
నేనేం మాట్లాడినా ప్రేమ లేక కాదు, వేరే దారి లేక. హలో, ఇన్ని తెలిసిన పార్వతి మేడం గారికి కడుపుతో ఉన్న వాళ్ళు దంచకూడదని తెలీదా? నేను దంచకపోతే మీరు దంచుతారా? ఏ శ్రీమతి గారి కోసం ఆ మాత్రం చేయలేనా? ఒక్కసారి ఎలా దంచాలో చూపించు, దంచుతాను. మీ ఉపాయం అర్థమైనది పెద్దబాబు గారు, చెప్తా. చూపించు. సరే గాని నిన్న ఈవినింగ్ కుదరలేదు, నైట్ కుదరలేదు, ఈరోజే ఇవ్వచ్చు కదా. ఏంటి? ముద్దు. దానికి ముహూర్తం కావాలి. ప్లీజ్, చిన్న ముద్దు, స్మాల్ కిస్, ఒకే ఒకటి, 5 సెకండ్లో అయిపోతుంది. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది. ఏంట్రా పెళ్ళాం చేయి పట్టుకున్నట్టు పట్టుకొని నిలదీస్తున్నావు? ఇలాగే జీవితకాలం నా చేయి పట్టుకునే ధైర్యం ఉందారా? నువ్వున్నావేంటి? భాగ్యం ఎక్కడా? సచిన భాగ్యం ఏదని నన్ను అడుగుతావేంట్రా సచినోడా? అక్క, తన్ని చంపింది ఎవరో చెప్పాలనుకుంటుంది. చెప్పమ్మా. రండత్తా, మీ ఆగర్భ శత్రువైన అల్లివేలు మీకు స్వాగతం పలుకుతోంది. సుభద్రున, ఎంత ధైర్యంగా ఎలా వచ్చిరేంటి? ఇంత సాహసం చేశారు. ఈ రోజు నా భర్త చేతిలో మీ చావు రాసిపెట్టుంది. చిట్టే! మీరు మారరా? మీలో మార్పే రాదా? కుక్క తొక్క వంకర్లా అలాగే ఉంటారా? అయ్యయ్యో లేదు సిరి, అనుకోకుండా అలా జరిగిపోయింది. అనుకోకుండా జరిగిందో కావాలని చేశారో మీరు కామందులని మరొకసారి రుజువు చేశారు. ఈ ఫంక్షన్ హాల్లో ఇంతమంది మగాళ్ళున్నారు, వాళ్ళెవరినైనా గుర్తుండొచ్చు కదా.
చేరి కోరి ఆ అమ్మాయికే ఎందుకు డాష్ ఇచ్చారు?